ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్ తేదీలు ఖరారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి పోటీ అర్హత తెలంగాణలో సర్పంచ్ వార్డుకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి పనికిరారు కాబట్టి 1995 జూన్ 1 తర్వాత మూడో సంతానం ఉండరాదనమాట. ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే వారు పోటీలో పాల్గొనవచ్చు. పోటీకి కనీసం వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీలో ఓటర్లు అయితే నమోదై ఉండాలి. వార్డు మెంబరు, సర్పంచ్, ప్రతిపాదకుడు అదే వార్డు గ్రామంలో ఓటర్ అయి ఉండాలి. స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు, అంగన్వాడీ కార్యకర్తలు పోటీ చేయరాదు. ఇక దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థలోని వారు పోటీకి అనర్హులు. ప్రభుత్వం ద్వారా 25% మించి పెట్టుబడి కలిగిన సంస్థలు, కంపెనీలు, మేనేజింగ్ ఏజెంట్లు, మేనేజర్లు, సెక్రటరీలు అయితే పోటీ చేయరాదనమాట. ఇక అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధృవీకరణ నామినేషన్ పరిశీలనలో ఇస్తే వారు అర్హులవుతారనమాట. సో సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతున్నాయి ఏంటనేది ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎప్పుడెప్పుడు అని తెలంగాణలో మొత్తం ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం, తర్వాత జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం అందుతుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈసారి 3 దశల్లో నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. జనవరి 21 తేదీన తొలి దశ, జనవరి 25 తేదీన రెండవ దశ, జనవరి 30వ తేదీన మూడో దశ పోలింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది సమాచారం. ఈ నేపథ్యంలో పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు పైన కసరత్తు అయితే నడుస్తున్నట్టు తెలిసింది.